క్షీరసాగరంకి వచ్చినామట. క్షీరసాగరంలో ఈ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారనమాట. ఈ అన్ని చోట్ల పొద్దున పూట కళ్యాణం జరుగుతాయి, ఇక్కడ సాయంత్రం చేస్తున్నారు. దాని ప్రత్యేకత ఏంటో తెలీదు, అది మనం తెలుసుకుందాము. సాయంత్రము కళ్యాణానికి అనేసి ముస్తాబవుతున్న గుడి గాని, ఈ కళ్యాణ మండపం గాని చూడండి ఎంత బాగా, కళ్యాణ మండపం గాని ఇది చాలా బాగా డెకరేషన్ అవుతుంది. చాలా ఖర్చుతో మన సర్పంచ్ గారు ఈ కళ్యాణం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తారంట. ఇవి మన సర్పంచ్ గారి మాటలతో మనం తెలుసుకుందాము. నమస్కారం సర్పంచ్ గారు, చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం మీరు మొదలు పెట్టినారు? తర్వాత ఎన్ని సంవత్సరాలది అంటే మన గుడి టెంపుల్? గుడి 600 సంవత్సరాల కింద గుడి. కళ్యాణం అనేది మొట్టమొదటిసారి కాదు. మా పెద్దలు ముత్తాతలు పురాతన నుంచి కూడా కళ్యాణం మండపంలో నిర్వహిస్తారు. కానీ ఒక 15-16 సంవత్సరాల నుంచి కళ్యాణాన్ని తెలంగాణలోనే భద్రాచలం తీటుగా నిర్వహిస్తా ఉన్నాం. అంటే మా గ్రామవాసులైనటువంటి శ్రీ రాళ్లబండి శ్రీనివాస్ శర్మ గారు పెద్దమ్మ గుడిలో పూజారిగా ఉండే, తన గ్రామం మీద ఉన్నటువంటి మమకారంతో, నేను ఆ గ్రామంలో పుట్టి పెరిగిన మమకారంతో, ఆ కోదండరాముని ఒక భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవం నిర్వహించడానికి తను నడుం బిగించాడు. నడుం బిగించి సుమారు 7-8 సంవత్సరాలు చేసిన తర్వాత తన ఆరోగ్యరీత్యా మరణానంతరం మా గ్రామంలో మేము, మా గ్రామస్తులము, నేను అందరూ చేతుల మీద తీసుకొని అంగరంగ వైభవం అంటే ప్రతి సంవత్సరం ఒక రెట్టింపు విధంగా సుమారు ఇక్కడికి ఒక 40 నుంచి 50 వేల మంది రావడం జరుగుతుంది. అంతేకాకుండా రావడమే చూడడమే కాకుండా వచ్చిన వారి కోరికలు భక్తి శ్రద్ధలతో మొక్కిన వారికి, భక్తి శ్రద్ధలు చూసిన వారికి, నియమ నిబంధనలు పాటించిన వారికి ఆ రాముల వారు కోరినన్ని కోరికలు ఇస్తారు. ఎందుకనగా అంటే మేము గత 15 సంవత్సరాల నుంచి భద్రాచలం దిగా తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా నిర్వహించినటువంటి సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామంటే ఆ ఒక స్వామివారి యొక్క గొప్పతనం, స్వామివారి ఇచ్చినటువంటి వరాలు, స్వామివారి ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలు. కావున అందరూ ఇచ్చేసి మొక్కిన వారు చాలా మంది ఇక్కడ మొక్కి ఓడిబియ్యాలు పోయింది. ప్రతి ఏటా సుమారు 300 నుంచి 400 మంది ఓడిబియ్యాలు పోస్తున్నారంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వారు ఓడిబియ్యం పోస్తా ఉన్నారు. మా గ్రామంలో ఈ కోదండరామాలయం ఇంత పెద్దగా ఆ పురాతన పెద్దలు ఎవరో ఆ పుణ్యదాదులు నిర్మించిన వారు నిజంగా మా గ్రామం తరపున నేను ఒక సర్పంచ్ గా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చుట్టుముట్టు మా మండలంలోని 26 గ్రామ పంచాయతీల ఎక్కడ కూడా ఇటువంటి రామాలయం లేదు. అటువంటి రామాలయం మా గ్రామంలో ఉన్నందుకు మేము కానీ మా గ్రామంలోని మహిళలు కానీ యువకులు కానీ అతి ఉత్సాహంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నడుమించి, ఒక ఇంట్లో కొడుకు పిల్లలు ఏ విధంగా పనిచేస్తారో, ఒక ఇంట్లో బిడ్డ పిల్లలు ఏ విధంగా పనిచేస్తారో ప్రతి ఇంటి నుంచి ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు మా దగ్గర. ఎందుకంటే ఆ రాముల వారు ఇచ్చేటువంటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుదలేవు. అందుకనే భద్రాచలం కన్నా ధీటుగా నిర్వహించే శక్తి మా క్షీరసాగర గ్రామంలో ఉండే కోదండరాముడికి, మా క్షీరసాగర గ్రామంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఏటా మేము ఎక్కడ ప్రభుత్వం కూడా ఎలాంటి ఖర్చు మాకు ఇవ్వకుండా మేమే సయాన సొంత ఖర్చుతో మా గ్రామస్తులు మమేకంతో ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ శ్రీ కోదండరామాలయ కళ్యాణం. ఇంకోటి ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో కానీ క్షీరసాగర్లో నిర్వహించిన కళ్యాణం ఒక వైభవపేతంగా, ఒక ఉత్సాహంగా, ఒక ఉల్లాసంగా, ఒక ఐక్యమత్యంతో ఉండి నిర్వహించిన కార్యక్రమం ఒక కోదండరామాలయమే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరూ కళ్యాణం మీద కూర్చున్నట్టుగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక ప్రత్యేకంగా మీరు కళ్యాణం మీద కూర్చోమని ప్రత్యేకంగా ఎవరికి పట్టం కట్టమే కదా. అందరూ వచ్చిన వారంతా కళ్యాణంలో పాల్గొని కళ్యాణంలో వీక్షించే విధంగానే చూపిస్తాము. ఎవరు ప్రత్యేకులు గారు ఇక్కడ, ఎవరు చిన్నవారు గారు, పెద్దవారు అందరు సమానులు. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంగా వ్యాప్తంగా వించి ఆ శ్రీరామ నామమును ప్రతి రోమరోమ పోయే విధంగా మీరు తీసుకుపోతారని మేము మీ గ్రామం తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. సర్పంచ్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది స్వయంభూనా లేకపోతే ప్రతిష్ఠించిందా? ఇప్పుడు 600 శతాబ్దాల కింద స్వయంభూ అంటే ఆనాడు ఎవరైతే ఆ పుణ్యదాత, ఎవరైతే ఆ పుణ్య పురుషుడు నిర్మించాడో అది ఇప్పుడు అతనే ఆ రామనామ రూపంలో ఉండి మాకు చేయిస్తాడని మేము అనుకుంటా ఉంటాం. ఇంకా సార్, మీరు ఇప్పుడు మీ సొంత ఖర్చులు అంటే గ్రామవాసులు అందరూ కూడా కలుపుతారా? ఓన్లీ మీ సొంత ఖర్చుతోనే ఈ కళ్యాణం చేస్తారా? ఇప్పుడు నేను గ్రామానికి సర్పంచ్ అమ్మా, నేను పెట్టినా మా గ్రామం పెట్టినట్టే, మా గ్రామం పెట్టినా నేను పెట్టినా. ఎవరు పెద్దోళ్ళు అదే ఫస్ట్ ఎవరు పెద్దవారు గారు వచ్చి అందరు సమానలే. సర్పంచ్ అన్నప్పుడు ఒక పెద్ద అందరు పెట్టినట్టు కింద లెక్క పెట్టుకోవాలి. అందుకే మా గ్రామంలో
పార్టీలకు అర్థంగా, కులాలకు అర్థంగా, మతాలకు అర్థంగా అందరూ వచ్చి శ్రీరామనామమే రోజు నామనామం మతాలకు చేస్తాం. అతీతంగా అన్నారు. మీ వెనకాల సైడే మీరు ఇందాక చెప్పారు. మేడం మీరు ఇట్లా ముందుకు రండి, సార్ చెప్తారు. ఇంకా ఈ అమ్మాయే కాకుండా మా దగ్గర ఉన్న ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్కరు ప్రతి శనివారం రోజు ఆ రాములవారి గుడికి వచ్చి అందరు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మతాలకు ఇక్కడ తావుంది, మతాలకు తావులేదు, కులాలకు తావులేదు, Correct. రాజకీయ పార్టీలకు కూడా తావులేదు. ఇది ఒక కళ్యాణ వేదిక. ఆ భగవంతుడి కళ్యాణం నిర్వహించేందుకు మా గ్రామంలో మా అందరికి నిర్వహించేందుకు ఒక పుణ్య భాగంగా భావిస్తారు తప్ప ఇప్పుడు కులాలు, మతాలు, రాజకీయ పనులు ఎవరు కూడా భావించారు. నా దేవుని దీంట్లో అందరూ ఒకటే కాబట్టి దేవుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు మన భద్రాచలంలో ఇంక ఏమీ తీసి వేయము అన్నట్టుగా ఈ ప్రతి ఇయర్ కి ఇంకా పెంచుతున్నాం కానీ ఏం తగ్గట్లేదు. అంత అంగరంగ వైభవంగా మేము కళ్యాణం, రాములవారి కళ్యాణం ఊరి అందరూ కలిసి మా ఇంటి కళ్యాణము, ఇంట్లో ఎట్లయితే కళ్యాణం చేస్తారో ఒక కూతురుది కానీ కొడుకు కానీ ఆ టైప్ లో అందరూ కలిసి చేస్తారంట. అంత అన్యోన్యంగా అంత కలిసి మెలిసి ఈ ఊర్లో ఉంటున్నారు. ఇంత బాగా ఉన్నందుకు సర్పంచ్ గారికి, ఈ కళ్యాణము చేస్తున్నందుకు ఈ గ్రామ ప్రజలకి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి. థ్యాంక్ యూ. ఇంకా